నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ఏదైతే ప్రస్తుతం పడాల ప్రవీణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు, ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో పడాల ప్రవీణ్ పాస్టర్ గారి హత్య జరిగిందని చెప్పేసి ఇటు పూర్తిగా క్రిస్టియన్ వర్గాలని అటు ఆరోపణ చేస్తున్నాయి. ఒకవైపు ఇది కేవలం మాట ముస్లిం వర్గాలని కొందరంటారు, లేదు ఆర్ఎస్ఎస్ వర్గాలని మరికొందరంటారు. ఒకవైపు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఆ ఫేస్బుక్ పేజ్లలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ పాస్టర్ ప్రవీణ్ అని కొన్ని హ్యాష్ట్యాగ్లు కూడా రన్ చేయడం జరుగుతుంది. అసలు నిజంగా ఇది హత్యనా, యాక్సిడెంటా, ఎందుకు ఇది జరగాల్సి వస్తుంది? దీనిపైన ఎన్నో అనుమానాలు కూడా ఉన్నాయి. మనం ఇక్కడికి వచ్చినాం, ఏదైతే సెయింట్ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఉన్నాం ప్రస్తుతం సికింద్రాబాద్లో. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి దీని వెనుకున్న అసలు కారణాలు ఏంటి, ఎందుకు పాస్టర్ ప్రవీణ్ చనిపోవాల్సి వచ్చిందనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి ఏదైతే పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహం నిన్న రాత్రి 2 గంటలకు మృతదేహం సెయింట్ బాప్టిస్ట్ చర్చ్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున ఆ మృతదేహాన్ని చూడడానికి కూడా పెద్ద ఎత్తున జనాలు కూడా రావడం జరుగుతుంది. ఏదైతే క్రిస్టియన్ వర్గాలకు చెందిన వాళ్ళు ఆ మృతదేహాన్ని చివరిసారిగా చూడడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఏంది అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత కాంట్రవర్సీగా మారాల్సి వచ్చింది ఈ పాస్టర్ ప్రవీణ్ గారి హత్య? ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలు వ్యక్తి అసలే కాదు. ఎందుకంటే అటు తన డిబేట్ల విషయంలో ఎంతోమందికి వివాదాలు కూడా వచ్చాయి. ఎందుకంటే తన డిబేట్ చేసేటప్పుడు అవతల వర్గాలకు కాస్త నొచ్చుకునే విధంగానే ఉంటాయి కాబట్టి దానిపైన కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎందుకు ఇలాంటి సంఘటన జరిగిందనే విషయాలు. ఎట్లా లేకుండా హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రి దాకా ఎట్లా వస్తుందండి బుల్లెట్ బండి? ఆయన ఒకసారి వీడియో విజువల్స్ చూడాలి. ఒకసారి ఆయన సోలుకుంటూ వచ్చాడు. ఒకసారి నిన్న ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక వీడియో చూపించారు. అక్కడ ఏం చూపించారు? ఆయన సోలుకుంటూ వస్తున్నాడు. అక్కడికి సోలుకుంటూనే ఓపిక లేకనే అంటే ఏమని బెదిరించారు మీరు మధ్యలో ఆపి? బూటుకాలు మీద టీ షర్ట్ మీద బూటుకాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎవరు ప్రశ్నించరా? ఇది ఎవరు చూడరా? వెనక ఎవరున్నారు అనేది ఇప్పుడు ప్రభుత్వమే కనుక్కోవాలి. ఇప్పుడు ఒకరి మీద మనం నింద మోపలేము కదన్నా, ఒకరి మీద నింద మోపలేము, ఒకరిని తప్పని చెప్పలేము. కానీ ఇది ఏమీ పట్టనట్టుగా అందరూ గొంతులు వచ్చి ఇవాళ అరుస్తుంటే ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. దీనికి ఎవరు న్యాయం చేయాలి? ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఒక ప్రవీణ్ కుమార్ పోతే 100 ప్రవీణ్ కుమార్ వస్తారు, కానీ పోయిన వాడు రాడు కనుక ఆయనకు న్యాయం జరగాల్సిందే, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. మేము కోరేది అదే. ఎందుకంటే ఆయనకు ఖచ్చితంగా మర్డర్ ఉంది. ఇది కప్పిపుచ్చినా కానీ ఇది కప్పిపుచ్చడం కాదు, అది ఖచ్చితంగా ఇది అనుమానాస్పద హత్య. హత్య చేశారు, ప్రపంచం అంతా తెలుసు, అధికారులకు తెలుసు, సీఎంకు తెలుసు, అందరికీ తెలుసు కూడా మాకు న్యాయం జరగట్లేదు. అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఇది హత్య. అది ఏదో ప్రవీణ్ గారు ఏదైతే ఇచ్చే డిబేట్ విషయంలో డిబేట్ ఒకటే కాదు, అక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే క్యాస్టిజం, మత విద్వేషం. ఎందుకంటే టీడీపీ అక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటంటే టీడీపీ బీజేపీతో పొత్తు ఉన్నది కనుక అది ఆ ప్రభుత్వంతో ఉంది. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు మాట్లాడుకోవడానికి కారణం ఏంది? ఇంత క్రైస్తవ సంఘాలన్నీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు అనిత మాట్లాడింది కరెక్టే, ఆమె మాట్లాడి హోంమంత్రి అయిన మాట్లాడింది, కానీ వీళ్ళు మాట్లాడకపోవడానికి కారణం ఏంది అంటే మా ఓట్లు గుంజుకొని మా ఓట్లతో మీరు బయటకు వచ్చిన తర్వాత అక్కడ మీరు ఏదైతే హయ్యర్ క్యాస్ట్ లో ఉన్నారు కాబట్టి లోవర్ క్యాస్ట్ ఉన్న వాళ్ళని ఇలా తొక్కేయడానికి ఇలా చేస్తున్నారు. 100% బీజేపీ ఉంది ఇందులో. లేకపోతే మణిపూర్ లో జరిగినప్పుడు బీజేపీ అలానే వదిలేసింది, ఇప్పుడు కూడా ఏంటంటే అలానే వదిలేస్తుంది. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎవరైతే నిందితులు ఉన్నారో 100% అది వీళ్ళకి తెలుసు కానీ ఎవ్వడు మాట్లాడతలేడు. వెనక ఉన్నోడు ఎవడో నడిపించేటోడు ఆ డీజేపీ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ తెలిసి కూడా ఏంటంటే మాట్లాడకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇంత పెద్ద ఇష్యూ, ప్రవీణ్ గారు అంటే ఒక సెలబ్రిటీ టైపే రెండు తెలుగు రాష్ట్రాల్లో. అయితే సెలబ్రిటీ కాదు, ఈయన ఏంటంటే ఒక పిల్లర్. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే ప్రవీణ్ పగడాల అనే ఈ యొక్క అన్నయ్య ఏంటంటే ఈ యొక్క రాష్ట్రానికి క్రిస్టియానికి ఒక పిల్లర్. అంటే ఆయన మతం గురించి చెప్పలేదు, ఎక్కడ కూడా మానవత్వం గురించి చెప్పాడు. మానవత్వం గురించి చెప్పిన ఆయనను మానవత్వం లేకుండా చంపారు. కాబట్టి ఆ మృగాలను పట్టుకోవాలంటే కావాల్సిన వాళ్ళు ఎవరంటే స్పందించాల్సిన వాళ్ళు ఈ రాజకీయ నాయకులే, ఈ పోలీస్ వ్యవస్థ. ఒకవేళ వీళ్ళు
కనుక స్పందించని పక్షంలో మాత్రం మేము స్పందిస్తాము, మేము ఏ విధంగా ముందుకెళ్తామో మేము చూపిస్తాము. అప్పుడు ఓకే, భారతదేశంలో ఏంటంటే లౌకికత్వం అని చెప్పేసి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు కదా, లౌకికత్వం గురించి అన్ని మతాలు సమానం అని మాట్లాడతారు కదా, ఏమైంది మీ సమానత్వం మరి? అప్పుడు ఎక్కడి నుంచి మేము మాకు ఏంటంటే మీరు అనుకుంటున్నారు ఇది ఓన్లీ రాష్ట్ర వ్యవస్థ రాష్ట్ర సమస్య అని అనుకుంటారు. ఇంటర్నేషనల్ లెవెల్లో మేము దీన్ని తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే మీకు రావాల్సింది ఇదేంటంటే మేము ఏదో మత విద్వేషం రెచ్చగొట్టడానికి కాదు, మీరు ఒక వ్యక్తిని ఒక పిల్లర్ని కూల్చారు, మాకు అండగా ఉన్న ఒక పిల్లర్ని కూల్చారు. మా గురించి మతం ఒకటే కాదు, కులం కూడా. ఆయన ఏంటంటే కడప నుంచి, ఆయన ఎస్సీ, ఆ అన్న ఏంటంటే ఎస్సీ. కులం అనే వ్యవస్థ కూడా ఇక్కడ ప్రబలి అసలు ఏంటంటే కుల పిచ్చితో చచ్చిపోతున్నారప్ప. అది ఏంటంటే ఆంధ్రాలో ఘోరంగా ఉంది. అది ఏంటంటే హయ్యర్ క్యాస్ట్ లోవర్ క్యాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? అరే ఫస్ట్ ఆయన బోధించింది దేని గురించి? మానవత్వం గురించి బోధించిండు, అంతేగాని ఎక్కడ కూడా ఏంటంటే క్యాస్ట్ గురించి బోధించలేదు, మతం గురించి బోధించలేదు. ఆయన కొన్ని ఇతర మతస్థులు కొందరు పేర్లు వినబడుతున్నాయి కదా, దాని గురించి ఏం చెప్తారు? చూడండి బ్రదర్, వాళ్ళు డిబేట్కి వెళ్ళారు కరెక్టే, కానీ వాళ్ళు ఏంటంటే డిబేట్ వరకే. ఎవరు కూడా ఏంటంటే విద్వేషం గురించి నేను ఆయన పర్సనల్గా ఏంటంటే పగబట్టుకోవాలి మా మతం గురించి మాట్లాడారని ఎవరు కూడా అక్కడ లేరు. కాకపోతే ఎప్పుడైతే మానవత్వం గురించి ఈ యొక్క ఏదైతే తల నుంచి వచ్చిర్రు, మొండం నుంచి వచ్చిర్రు, ఇక్కడ నుంచి వచ్చిర్రు అని చెప్పేసి ఎప్పటి నుంచో మాట్లాడడం జరిగిందో, ఈ తల నుంచి వచ్చే వాళ్ళకి తలకాయ పని చేయలేదు, భుజం నుంచి వచ్చిన వాళ్ళకి భుజాలు పని చేయకుండా ఏంటంటే ఆయనని ఏంటంటే డైరెక్ట్గా ఏంటంటే వీడియో కూడా పంపించారు. ఏంటంటే మిమ్మల్ని ఇట్లా చంపుతాం, ఇలా కొడతాం అని చెప్పేసి చంపినట్టుగా ఇలా వాళ్ళు చెప్పినట్టుగానే ఏంటంటే అలానే కొట్టారు, అలానే చనిపోయింది ఆయన. కాబట్టి ఏంటంటే ఆ దోషులను శిక్షించాలి. శిక్షించని పక్షంలో మీ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో కూలడం ఖాళీయం. ఇది మాత్రమే మీకు వార్నింగ్ చెప్తున్నాం. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు మాలో ఐక్యత్వం లేదని చెప్పేసి. ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరి దాంట్లో ఐక్యమత్య ఉంది, అదేందో మీకు చూపిస్తాం. ఇది కేవలం కొందరు యాక్సిడెంట్ అనేది చిత్రీకరిస్తున్నారు, దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పోలీసులు చూపించిన ఫుటేజ్లో అయితే ఫస్ట్ టోల్ గేట్ దగ్గర హెడ్ లైట్ లేదు, తర్వాత సెకండ్ ఫుటేజ్లో టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయినప్పుడు లైట్ వెలిగినట్లుగా కొంచెం డస్ట్ లేచినట్టుగా సైడ్కి ఉందన్నమాట. సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుంది, వాళ్ళు ఖచ్చితంగా ఈ కేసుని డైవర్ట్ చేస్తారు, ఖచ్చితంగా దీన్ని ఏదో యాక్సిడెంట్ లాగా చిత్రీకరణ ప్రయత్నం చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. అది న్యాయం జరిగించి అతను ఎవరు వల్ల ఇదంతా జరిగిందో దానికి న్యాయం జరిగించి శిక్ష చేయాలని చెప్పి అడుగుతున్నాం. అంతేనండి, రైట్. ఇది పూర్తిగా ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే చూడండి, ఆయన నా అనాలిసిస్ ప్రకారం నేను చూశాను కదా, నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని, నా యొక్క అనాలిసిస్ ప్రకారం నేను చెప్తున్నాను. చూడండి ఏంటంటే ఆ టోల్ గేట్ ఎక్కడైతే దాటిందో దాని ముందు సీసీ కెమెరాలు ఉంటాయి, వెనుక సీసీ కెమెరాలు ఉంటాయి, రోడ్ వెంబడి అక్కడక్కడ ఇప్పుడు వచ్చిన న్యూ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఆయన ఏం చేసిండు, వాళ్ళు ఏం చేసిర్రు, అక్కడ సీసీ కెమెరాలు కొంచెం చూపించారు. అది కూడా ఏంది, ఆయన పడిపోయి ఏదో దుమ్ములేసి వెనుక నుంచి గుద్దినట్టు. సరే ఓకే, గుద్దిరు. ఎలా గుద్దిరు? ఆయన ఏంటంటే ఆల్రెడీ దానికంటే ముందు ఆ టోల్ గేట్ దాటక ముందు ఆయనను కొట్టిర్రు, ఆ యొక్క హెడ్ లైట్స్ మొత్తం పలగొట్టేసి. అరే మాకే తెలుస్తుంది అబ్బా, మీ వ్యవస్థ మీరు వాడుతున్నారు టెక్నాలజీ, పోలీస్ వ్యవస్థలో హై లెవెల్ టెక్నాలజీ ఉంది మనకు, అది వాడండి, అది ఇమ్మీడియట్ గా దొరుకుతుంది. వ్యక్తి పేరు ప్రస్తావించడం లేదు, ఎందుకనంటే దీని వెనుక దోస్తులు ఉన్నారని తెలుసు. ఎందుకంటే అది ఇప్పుడు చూడండి బ్రదర్, హై లెవెల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత నేను ఎక్కడున్నానో నా ఫోన్ కాల్ కాదు, నా సిమ్ నంబర్ తెలిస్తే చాలు, అది ఎక్కడున్నా నాకు తెలుస్తుంది. ఆ అన్న ఏంటంటే ఆ టైం అంటే వాళ్ళు ఏంటంటే ఆ పోలీస్ వ్యవస్థ చెప్పింది ఏంటంటే ఈ 10 minutes గ్యాప్ అని చెప్తారు. అది 10 minutes గ్యాప్ కదయ్యా బాబు, దానికి ముందు ఉన్న గ్యాప్లో చూడండి ఎక్కడున్నాడు ఆయన, ఆ టోల్ గేట్ ముందు ఎక్కడున్నాడు ఆయన. టోల్ గేట్ ముందు ఆయనను పక్కకు తీసుకెళ్లారు, కొట్టిన తర్వాత ఆయన హెడ్ లైట్ పలగొట్టిన తర్వాత ఆయన ఆ గాయంలో ఏం చేయాలో అర్థం కాక, ఆ గాయాలలో ఏం చేయాలో అర్థం కాక ఆయనకి ఏంటంటే హెల్మెట్ తొడిగిచ్చేసిన తర్వాత ఏంటంటే ఆ గాయాలలో ఏం చేయాలో అర్థం కాక బయట నుంచి ఏంటంటే బయటకు వచ్చినావు. చూడండి అక్కడ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఓన్లీ ఇండికేటర్ మాత్రం వస్తుంది కానీ హెడ్ లైట్ వస్తలేదు. హెడ్ లైట్ రాకపోవడానికి అక్కడ హెడ్ లైట్ రాకపోవడం అంటే ముందే పలగొట్టారు. అక్కడ మీరు ఆ సీసీ క్యామ్ ఫుటేజ్లో ఏంటంటే ఆ గాయాలు అవన్నీ కనబడతలేదు. కాబట్టి బయటికి రాగానే కొంచెం దూరం పోగానే ఏంటంటే వీళ్ళు ఎవరైతే దుండగులు ఉన్నారో ఆ కార్లోనే ఉన్నారు. వాళ్ళు ఉన్న తర్వాత వాళ్ళు ఏంటంటే అనాలిసిస్, ఇది నా అనాలిసిస్, మీరు ఎంత టెక్నాలజీ ఉంది కాబట్టి చెప్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం మారిన హత్య గురించి ఎందుకు ప్రభుత్వం ఇంతవరకు స్పందిస్తలేదంటారు అటు కూటమి ప్రభుత్వం? చెప్తున్నాను కదా బ్రదర్, ఒకటి క్యాస్టిజం, రెండోది మతం. క్యాస్ట్ ఉంది, మతం కూడా ఉంది, రెండు ఉన్నాయి. ఏందని ఇంకోటి ఏంటంటే ఈయన పిల్లరు క్రిస్టియానిటీని అణగదొక్కాలని చెప్పేసి, ఎందుకంటే దానికి సంబంధించిన పార్టీ అక్కడ లేదు కాబట్టి. ఓకే, ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం ఉన్నా కానీ వాళ్ళు ఏదైతే ఇక్కడ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇంతమంది ఉన్నారప్ప, ఇంతమంది ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చారా? అరే అంత గొడవ జరుగుతుంది, మరి వాళ్ళ ఓట్ల కోసం మనం పోయినాం కదా, ఎందుకు ఈ వ్యవస్థలో ప్రజా వ్యవస్థలో ఉన్న యొక్క నాయకులు ఎందుకు స్పందించలేరు?
అన్నట్టు కారణం ఏంటంటే అరే వాళ్ళకి తెలుసు వెనక జరిగిన విషయం ఏందో తెలిసిపోయిన తర్వాత అరే మళ్ళీ వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ ఓట్లు కోల్పోతామని చెప్పేసి వాళ్ళు రావటం లేదు. ఓకే, అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆఫ్టర్ ఆ క్రాసింగ్ దట్ ఏదైతే క్రాస్ చేశారో టోల్ గేట్ క్రాస్ చేసిన తర్వాత ఏంటంటే ఎవరైతే దుండగులు ఆ కార్లోనే ఉన్నారో ఆ కార్ని మీరు కనిపెడితే ఆటోమేటిక్గా మీకు దుండగులు దొరుకుతారు. నేను చెప్తున్నాను కదా, ఆ కార్ని వెనకనే గుద్దేసి వాళ్ళు వెళ్ళిపోయారు కరెక్టే, కానీ తర్వాత టోల్ గేట్ దగ్గరికి వెళ్ళారా లేదంటే పక్కన విలేజెస్కి వెళ్ళారా, ఆ రోడ్ చుట్టుపక్కల ఉన్న వాటిని మన వ్యవస్థ మన ఏదైతే హై టెక్నాలజీ వ్యవస్థను మనం వాడితే గంట కరెక్ట్గా వాడితే ఆటోమేటిక్గా మనం ఏంటంటే కనిపెట్టగలం. పోలీసు వాళ్ళు కావచ్చు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో. నిర్లక్ష్యం అని అంటే చూడండి బ్రదర్, వాళ్ళు మాట్లాడేది 2 రకాల ఫుటేజీలు దొరికాయి. ఫస్ట్ సార్ ఏమో బుల్లెట్ ఆయనకి, ఆ బుల్లెట్ ఆయన మీద ఉందండి, ఆయన బాడీ మీద పెట్టింది. తర్వాత ఏమో బుల్లెట్ అంత దూరం పడింది, బాడీ ఇక్కడ పడిపోయింది. ఓకేనా, ఇవి 2 ఆధారాలు. ఇంకోటి వచ్చేసి ఏదైతే కొవ్వూరు టోల్ ప్లాజా ఉందో ఆ టోల్ ప్లాజా దాటిన దగ్గరే ఫుటేజ్ని 1కి 10 సార్లు చూపిస్తున్నారు తప్ప ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళి బయలుదేరి వస్తున్నారు అంటున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ ఫుటేజ్లు ఎందుకు తీయరండి? హెడ్లైట్ ఎక్కడ పగిలింది? హెడ్లైట్ పగిలిపోయిన వ్యక్తి హైదరాబాద్ నుంచి వెళ్ళి రాజమండ్రి దాకా బుల్లెట్ మీద ఎలా ప్రయత్నిస్తారండి? ఒకసారి ఆలోచించండి. ఆయన ఆల్రెడీ డ్యామేజ్ అయ్యారు, ఆయనకి ఎలా వెళ్ళాలో తెలియక ఎవరైనా సరే మన హెడ్లైట్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి, సింగిల్ ఇండికేటర్ వేస్తాం మనం. ఎందుకు మనం రోడ్డు మీద ఉన్నామని తెలియజేయడానికి. అసలు ఆయన ఇండికేటర్ వేసుకు రావాల్సిన అవసరం ఏంటి? ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ హెడ్లైట్ ఎక్కడ పగిలింది? మీ దగ్గర ఫుటేజ్లు ఉన్నాయి కదా, ఇంకా టోల్ కేర్లు ఉన్నాయి కదా, మెయిన్ రోడ్లు ఉన్నాయి కదా, మరి దాని విషయాల్లో మరి చూసుకోవాలి కదా. ఎట్లా చూస్తారు? కేవలం దీని వెనుక బీజేపీ ఉందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఆరోపించవచ్చు. ఇంకొందరు ముస్లిమ్స్ ఉన్నారు దీని వెనుకని కొందరు ఆరోపిస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? ప్రస్తుతం మనం అందరము విచారంగా ఉన్నాము. ఎందుకనంటే చాలా మంచి వ్యక్తి, మరి అదే కాకుండా గ్రేట్ మినిస్టర్ ఆఫ్ గాడ్ ఇలా చనిపోయాడే అనే ఒక పెద్ద దుఃఖ సముద్రంలో ఉన్నాము క్రైస్తవులం అందరం కూడాను. మరి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది ఒక పెద్ద సమస్య. అది ఐ థింక్ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటే బాగుంటుంది. మరి ఇంతమంది ఇక్కడ నిదర్శనంగా వచ్చాము యాజ్ అన్ ఎవిడెన్స్ దట్ వీఆర్ ఆల్ విత్ దిస్ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్స్ అని. క్రైస్తవులకి మధ్యలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఎంతోమంది చాలా హెరాస్ అవుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా సమస్యలని గవర్నమెంట్ చూసుకుంటే బాగుంటుంది. మరి ఏ పార్టీ ఏంటి అనేది అంతా ఒక పెద్ద సమస్యనే. చాలా మంది ఇది హత్య అని చాలా మంది అంటున్నారు, పోలీసులు మాత్రం నిర్ధారించింది యాక్సిడెంట్ అని వాళ్ళు నిర్ధారించారు. సో ఎనీవే గవర్నమెంట్ నోస్ హౌ టు డీల్ విత్ ఇట్. మనం ఊరికే ఏదో మనం డౌట్స్ చెప్పచ్చు, కానీ అంటే జరిగిన విషయం ఏంటి అనేది అందరికీ తెలుసు. ఇటువంటి ఇన్సిడెంట్ల వల్ల సమాజానికి ఏం మెసేజ్ వెళ్తుంది అనుకుంటున్నారు? సమాజంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మెసేజ్ అని అంటే ఒకవేళ ఇది ఒక హత్యగా జరిగింది అని అంటే మాత్రము చాలా బాధాకరమైనది. కానీ క్రైస్తవులుగా మనకందరికి ఉండేది ఏంటంటే ఫర్గివ్నెస్. ఎందుకంటే ప్రభువే ఫర్గివ్నెస్ కోసం వచ్చారు అందరినీ రక్షించడానికి. పైగా ఇది లెంట్ సీజన్, సో మనం అందరం కూడా ప్రార్థనాపూర్వకంగా చూడాల్సిన మన యొక్క బాధ్యత అది. సో ఫర్గివ్నెస్ అనుకోండి. ఎస్, థ్యాంక్ యూ. కొంతమంది హత్య అంటులు, కొంతమంది యాక్సిడెంట్ అంటులు, దీన్ని ఏ విధంగా చూస్తారు? నిజంగానే ఇది ఇతర మతస్థుల నుంచి వచ్చిన ఇది సృష్టి అంటారా? లేదమ్మా, ఇది ముమ్మాటికి హత్య. ఇది ప్రమాదం కాదు. ఇది ప్రమాదం జరిగే విషయంలో అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో, మోటార్ సైకిల్ కానివ్వండి, ఆ బాడీ మీద ఉన్నవి కానీ ఏది కూడా ప్రమాదం జరిగినట్టు సందర్భాలు లేవు. అది డైరెక్ట్గానే జరిగినటువంటి హత్య. అది హత్యని మేము ఖండిస్తున్నాం. ఇన్ ఫ్యూచర్లో ఏ పాస్టర్ కూడా ఏ క్రైస్తవుడు జరగకుండా ఉండేటట్టుగా ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు వైపు ఏపీ ప్రభుత్వం దీన్ని పూర్తి యాక్సిడెంట్ అనేది చిత్రీకరిస్తుంది, దీని గురించి ఏం చెప్తారు? మేము దానికి ఏమంటున్నాం అంటే, అందుకని ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని తీసుకొని ఆయన ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆయనతో ఎంక్వైరీ చెప్పమనండి, పోస్ట్ మార్టం కరెక్ట్ చేయమనండి, అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రవీణ్ పేరు సంచలనంగా మారింది. గతంలో కూడా టీవీలలో ప్రోగ్రామ్స్లలో ఆ డిబేట్ల విషయంలో కావచ్చు కొందరు నొచ్చుకున్న పరిస్థితులు కూడా ఉండే. ఆ పరిస్థితులు ఇప్పుడు హత్యకు దారితీసినాయంట. ఆ డిబేట్స్ ఏదైతే ఉండేవో ఆ డిబేట్ చేసేటప్పుడు ఈయన హైలీ క్వాలిఫైడ్ పర్సన్. తర్వాత ఈయన 3 భగవద్గీత కానివ్వండి, అలాగే ఖురాన్ కానివ్వండి, అలాగే బైబిల్ కానీ కొంచెం చదువుకున్న పట్టున్న వ్యక్తి. వాటి మీద డిబేట్ చేసిన సందర్భాలు అక్కడ కొంతమందికి అన్హ్యాపీ అయ్యి ఉండొచ్చు, దాన్ని మనం డినై చేయలేం. దాన్ని తీసుకొని
దాన్ని తీసుకొని బెదిరియటం, దీనిని చంపేస్తాం, నేను అట్లా చేస్తాను బెదిరియటం, దాన్ని బట్టి ఇది అయ్యింది అనేది మాకు డౌట్ కూడా వస్తుంది. గతంలో ఒక ముస్లిం వ్యక్తి పబ్లిక్గానే వీడియో రిలీజ్ చేసి ఖచ్చితంగా మేము ప్రవీణ్ గారిని చంపుతామని ఒక బెదిరింపు వీడియో రిలీజ్ చేసి గతంలో జాన్లో, కానీ ఇప్పుడు మళ్ళీ అది తెరపైకి వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసిన వీడియో అని ఒక తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? దట్స్ వాట్ వీ వాంట్. ఎంక్వైరీ కమిషన్ వేయండి, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని పెట్టండి, మాకు అప్పుడు న్యాయం జరిగింది. అది ఏదైనా అపోహలు వద్దు. గవర్నమెంట్ మీద మాకు నమ్మకం లేదు. పోలీసులకి పాపం వాళ్ళు హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, గవర్నమెంట్ ఏం చేస్తే అది చేయాల్సిన పరిస్థితి. కాబట్టి మాకు కమిషన్ వేయండి, దాని మీద తీసుకొచ్చి దాన్ని బట్టి మేము సాటిస్ఫై అవుతాం. ఒకటి. రెండోది, క్రైస్తవుల్ని మీరు సెకండ్ గ్రేడ్గా సిటిజన్గా చూడొద్దు. క్రైస్తవులు కూడా ఒక 25-30 లక్షల మంది ఉన్నాము ఒక్కో స్టేట్లో. వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళకి మనోభావాలు ఏవవుతున్నాయో వాటిని దెబ్బతినకుండా గవర్నమెంట్ ఒక మాట ఇవ్వాలి. ఏం చిల్లరగా మీరు పెట్టొద్దు, ఎందుకు మీరు పెడుతున్నారు ఇవన్నీ అని చెప్పి. రాజ్యాంగం ఏం చెప్తుంది? అందరికి కూడా సమానమైన హక్కులు ఉన్నాయి. దాని ప్రకారం మీరు ఒక మాట ఇచ్చి ఒక చీఫ్ మినిస్టర్ లాంటి కెపాసిటీ పర్సన్ మీరు ఇట్లాంటివి చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సిన అవసరం ఉంది. అదేం చెప్పండి, ఈజీగా తీసుకున్నారు. ఇక్కడికి వచ్చిన కొంతమంది బీజేపీ దీని వెనుకుంది, కావాలని ప్రవీణ్ గారి హత్య చేయించింది. ఈ హత్య జరిగితే మత కల్లాలు రేగే అవకాశం ఉంటుంది, అందుకే బీజేపీ కావాలని ప్రవీణ్ గారిని హత్య చేయించని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఏ పార్టీ అయినా కానీ బ్రదర్, దాన్ని మీరు ఎంక్వైరీ కమిషన్లో అది వస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటిదని చూపిద్దాం. అప్పుడు దాకా మనం ఎందుకు, ఇది కాకపోతే మనకి సిబిసిఐడి ఉంది, అది కాకపోతే ఐక్యరాజ్య సమితి ఉంది మనకి. వీళ్ళు గో దేర్ అండ్ వీళ్ళు రిక్వెస్ట్. మనం సామరస్యంగానే, మాకు లా అంటే మాకు నమ్మకం ఉంది, వాళ్ళంటే మాకు గౌరవం ఉంది, వాళ్ళు డెఫినెట్ మాకు న్యాయం చేస్తారు. అందుకని ఇది కాకపోతే ఇంకో దానికి వెళ్తాం. కూటమి ప్రభుత్వానికి ఫైనల్గా డిమాండ్ ఏం చేస్తున్నారు? మేము ఏదైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి భద్రత కల్పించండి. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చికి మాట్లాడుతూ వాళ్ళని అడ్డుకట్టండి. రాబోయే కాలంలో ఇటువంటి జరగకుండా మీరు బందోబస్తు చేయండి. ఇక్కడ హైదరాబాద్ కూడా ఒక ఏదైతే హమారా ప్రసాద్ అని ఒక వ్యక్తి కూడా పోస్ట్ పెట్టడం జరిగింది, దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? దాన్ని ఇమీడియట్ తీసేసారని తెలిసింది. మేము చూడలేదు, అది వేరే వాళ్ళు కొంతమంది పెట్టారు, దాన్ని ఇమీడియట్ తీసేసారు. దానివల్ల మనం ఏం కామెంట్ చేయలేము. అది ఆయన ఉంచినట్టయితే దాని మీద మనం కామెంట్ చేయకుండా వచ్చు, అది మనం చూడలేదు కూడా. నేనేమన్నాను బ్రదర్, ఇక్కడ ఇజ్రాయెల్ గారిని కూడా చంపేయడం జరిగింది, ఒక అడ్వకేట్ గారిని. ఆయన ఏమన్నారు, ఆయన ఒక మంచి హెల్ప్ చేయడానికి వెళ్తే ఆయన తీసుకెళ్ళి చంపేయడం జరిగింది పట్టుపగలు. గవర్నమెంట్ స్పందించాల. ఇవన్నీ చూస్తుంటే క్రిస్టియన్ల పైన కావాలని దాడి చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ ఒక ప్లాన్ ప్రకారం దాడులు జరుగుతున్నాయి. దాన్ని గవర్నమెంట్ దాన్ని సీరియస్గా తీసుకొని ఆ దాడులు ఆపడానికి ప్రయత్నం చేయాలి, అది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు చనిపోయిండు ప్రవీణ్ పగడాల గారు, చనిపోయిండు, తీసుకొచ్చిన ఇక కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఏం పెడతారు, కొంతమంది ఉన్నారు మన స్నేహితులే, తాగి చనిపోయిండు, యాక్సిడెంట్ అయ్యని చెప్పి. వాళ్ళకి ఏం తెలుస్తారు? వాళ్ళు ఏమన్నా చూసిరా? వాళ్ళకి ఏమన్నా వచ్చిందా? వాళ్ళకు ఒక్కరికి రిపోర్ట్ వచ్చిందా? పోలీసు వాళ్ళే చెప్పట్లేదు ఇంతవరకు ఎట్లా చనిపోయింది. సస్పెన్స్ ఉంది, మాకు టైం కావాలా, మేము ఇంకా ప్రోగ్రెస్ చేస్తూ ఉన్నాం, మేము ఇంకా ఫోరెన్సిక్ ల్యాబ్ రావాలా, మాకు అన్ని రావాలా రిపోర్ట్లు అంటారు. వాళ్ళెవరు సోషల్ మీడియాలో పెట్టి తాగి చచ్చిపోయిందని అంటే ఎవరికి సెక్యూరిటీ ఉన్నది? ఇక్కడ ఎవరికి ఉన్నది అంటున్నా. ఎక్కడి నుండి వచ్చారు చెప్తానా బిడ్డ, అక్కడ ఆంధ్ర నుంచి కొంతమంది చేస్తారు, ఇక్కడ తెలంగాణ హైదరాబాద్కి వచ్చి అడుగు పెట్టనీయం. మళ్ళీ చెప్తాను, ఇన్ని రోజులు సహనం చూసిర్రు, మంచిగా చెప్తున్నాం. ఇంకొకసారి కనుక మీరు వచ్చి ఇక్కడ చనిపోయిన వ్యక్తి మీద మీరు ఎట్లా అబద్ధాలు మాట్లాడతారా బాబు? ఇప్పుడు చూడరు యూట్యూబ్ తెరువురి, వాడు ఎట్లా పెడతాడు, వాడికి ఎంత ధైర్యం, అమర ప్రసాద్ అనేటు ఎంత ధైర్యం మీరు చూడరు. వాడు ఒక్కడు గీడ చనిపోయిన వ్యక్తిని పెడతారు. మేము అందరం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎన్ని జిల్లాల నుంచి వచ్చారు అర్థమైన. ఒక్కరోజు నుంచి అమెరికా నుంచి సగం రాష్ట్రాలు దిగుతాయి. ప్రవీణ్ పగడాలంటే ఉత్తరానికి మనకంటే ఎక్కువ ఇప్పుడు చేసిన వాళ్ళకి తెలిసి ఎట్లా చేసిర్రో అంత ముఖ్యమైన వ్యక్తిని మేము కోల్పోయినాం. దీని వెనక ఎవరు ఉంటారు? ఉగ్రవాదులే ఉంటారు. ఎలాంటి ఉగ్రవాదులు? మతోన్మాదులు, అలాంటి వాదులే. ఒక మాట చెప్తానండి, సాధారణమైన వ్యక్తే చచ్చిపోయే ముందు నా ప్రాణానికి ఈయన కారణం అని చెప్తే 100 ఎంక్వైరీలు చేస్తారు కదా. ఒక ఇంత గొప్ప వ్యక్తి, ఆయనకి ఎన్నో చూపించిండు, నాకు ఈ వీళ్ళ ద్వారా ప్రాణహాని, వీళ్ళ ద్వారా అని చెప్పి ఎన్నో ఉన్నాయి ఎవిడెన్సులు. మరి వాటిని పట్టుకొని ఎన్ని చేయాలి అంటే ఇది ఒక్క రోజుతో వారం రోజులలో ఒక 2-3 సీసీ కెమెరాలు చూసి చెప్పేది కాదు. దీన్ని ప్రాపర్ ఎంక్వైరీ చేసి, దీని వెనకాల ఆయన ఫోన్ కాల్ చేసి, ఆయన ఫోన్ కాల్స్ నుంచి వేరే వాళ్ళకి వచ్చిన వాటిని చేసి అన్ని ఎంక్వైరీ చేస్తేనే ఇది బయటపడుతుంది తప్ప ఉత్తపడేది. నాకు వాళ్ళ ప్రభుత్వం ముచ్చట వాళ్ళ ముచ్చట అవసరం లేదు, న్యాయం జరగాలి. మేమేం నమ్ముతున్నాం? ప్రభుత్వాన్ని నమ్మట్లే, రాజ్యాంగాన్ని నమ్ముతున్నాం, హక్కులను నమ్ముతున్నాం. ఆయన పోరాడింది ఏంది? ఇప్పుడు మీరున్నారు కదా,
ప్రవీణ్ పగడాల గురించి తెలిస్తే ఆయన ఇట్లా కొట్టాలని కూడా అనిపించదు. అంత మంచి వ్యక్తి, న్యాయం మాట్లాడతాడు, అన్యాయం మాట్లాడు. డిబేట్ల వల్ల ఇటు హిందువులకు కావచ్చు అటు ముస్లిం చాలా వరకు కొందరు నొచ్చుకున్నది నొచ్చుకున్న వాళ్ళే చేసేయాలని కొందరు ఆరోపిస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? ఆయన డిబేట్ చేసింది మీరు, ఆయన ఏమంటాడంటే నేను సత్యాన్ని ప్రకటిస్తున్నా అన్నాడు. మీలో ఉన్న ఇది మా దాంట్లో అసత్యం చూపెట్టండి అన్నారు డిబేట్లో. ఆయన ఏమంటాడంటే మొత్తం హిస్టారికల్గా ఇండియన్ జియోగ్రాఫికల్ కావచ్చు, వరల్డ్ జియోగ్రాఫికల్ కావచ్చు, మొత్తం మానవ జాతి చరిత్ర మొత్తం తీసుకొని వచ్చి బైబుల్ దేనికి ఆధారంగా ఉంది, మిగతా గ్రంథాలు దేనికి ఆధారంగా ఉన్నాయని చెప్పి మాట్లాడింది తప్ప కావాలని కాదు. ఆయన డిబేట్ చేసేటప్పుడు ఒక్కడే ఉన్నాడా లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఉన్నారా? మీరు చూడండి వీడియోలు, ఆయన ఎంతమందితో ఉన్నారు అంటే మిగతా వాళ్ళందరూ కూర్చున్న సమక్షంలో మాట్లాడింది తప్ప ఎవరు లేనప్పుడు అరే మీరు అదిరా మీరు ఇదిరా అని చెప్పి ఆయన అనలే. ఆయన ఏమన్నాడు, శాంతియుతంగా అందరి సమక్షంలో. మీరు రక్షణ టీవీ యాజమాన్యం ఇప్పుడు వచ్చారు సార్, వాళ్ళందరి వీడియోలు మీరు చూడండి. ఆయన కావాలని ఎవరు లేనప్పుడు బహిరంగంగా లోపల 4 రూమ్ల వల్ల రికార్డ్ చేసి మనోభావాలను దెబ్బతీసేలాగా ఎప్పుడు వీడియోలు చేయలేదు. ఎందుకు ప్రవీణ్ గారి హత్య జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు చంపాలనుకున్నారంట? ఇది ప్రవీణ్ ఒక్కడే కాదు, కరెక్ట్ చెప్తానా, చేతనైతే వినేటోళ్ళు వినుర్రి. మణిపూర్లో తలకాయలు తెంపి రోడ్ల మీద వేసినప్పుడు, గోడ ఎట్లా చెట్లకు తలకాయలు ఏలాడదేసినప్పుడు ఏ సెంట్రల్ మినిస్టర్ వచ్చిండు చెప్పురే? ఇప్పుడు మీరు మీడియా ఉంది కదా, ఏ సెంట్రల్ మినిస్టర్ వచ్చిండు, ఏ మంత్రులు వచ్చారు చెప్పండి? ఎవరు అడిగారు? ఎవరు లేరు. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రాణాలు పోయేది ఎవరు? క్రైస్తవులే. ఇవాళ ఆయనే విని రేపు మాయిపోవచ్చు. మీరు సిద్ధపడే వచ్చినాం, కానీ ఎందుకు చంపుతున్నారు? ఈ దేశంలో స్వతంత్రం లేదా? లేకపోతే మాకు దేశం ఇది, మా వరకు దేశం ఇది, మేము బతుకుతాం అంతే తప్ప యేసుక్రీస్తుని పాటించాల్సిన మాకు మమ్మలను ఒంటరిగా చేసి తప్పుడు ఇది ఎక్కడ? ప్రవీణ్ గారి హత్య కాదు, కేవలం మొత్తం క్రిస్టియానిటీ మతం మీద కొడుతున్నా ఈ హత్య వల్ల. క్రిస్టియానిటీ మతం అని ఎందుకు? ఇక్కడ మతం అనేది మేము కూడా మతం కాదండి, యేసు ప్రభు మార్గం. మేము మార్గంలో పోతున్నాం తప్ప మతంలో పోవట్లే. ఆయన ఆ మతం లేదు, ఇక్కడ కులం లేదు, కులానికి సంబంధించిన లేదు. ఇక్కడ ఎవరి కులం ఏంది, ఎవరి మతం ఏంది కాదు, మేము యేసుని వెంబడిస్తున్నాం. ప్రవీణ్ అన్నకి ఇక్కడ ఎంతమంది తెలుసు, ఎంతమంది ఫోన్ ఎవరికి తెలియదు. ఎందుకు వచ్చినాం? ఆయన ఏంది, ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఎందుకు ఎన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అంటే ఆయనలో ఉన్న సత్యాన్ని మేము అందరం కనిపెట్టినాం. ఆయన పోరాడుతున్న విధానం మాకు నచ్చింది. ఆ పోరాటానికి తగినట్టుగానే మేము నిలబడ్డాం. ఈరోజు మేము కూడా ఈరోజు రాకపోతే రేపు మాకెవరు రారు. ఈ దేశంలో ఇంతమంది కనబడుతున్నాం. పొద్దున్న నుంచి 1,00,000 మంది వచ్చిపోయారు, 1,00,000 మంది, ఇంకా కొన్ని వేల మంది ఉన్నారు చూడడానికి. ఇంతమంది ఉన్నా ఏం చేయలేకపోయినామంటే కారణం ఏంటంటే, ఒకవేళ ఆయన మరణం ఒకవేళ యాక్సిడెంట్ అయిందనుకో, ఆ యాక్సిడెంట్ విషయంలో మేమేం మాట్లాడాం. కానీ ఒకవేళ హత్య అయితే దానికి ఎవరు సిద్ధంగా ఉంటారు చెప్పండి? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి? అంటే ఇలాంటి హత్యలు జరగకుండా చూసుకోవాలా లేదా? ఈరోజు కూడా మేము వాయిస్ రైజ్ చేయకపోతే రేపు మామూలను కాపాడేది ఎవరు? ప్రవీణ్ పగడాల అన్న అందరికీ తెలుసు. ఆయన వెనకాల 100 మంది ఉన్నారు, సహాయం చేస్తారు. చిన్న చిన్న జీవితాలు ఇక్కడ ఉన్న అందరు చిన్న చిన్న జీవితాలు. ఎక్కడ నడి రోడ్డు మీద కొట్టేసిన ఎంతోమంది మాయమైపోయారు. మా మధ్యలో ఎంతోమంది రోడ్ల మీద అణిచేసారు, ఎంతోమందిని ఒక్కొక్కరు ఇక్కడ తొక్కేసారు. ఇది ఆవేశంగా మాట్లాడతలే, సత్యం మాట్లాడుతున్నా. మీకు చేతనైతే ఇదే మీడియా ఛానల్ ఉన్నారు కదా, మీరు ఎంక్వైరీ చేయరు. అన్ని చర్చిలో తిరగండి, ఎంతమంది అన్యాయంగా చచ్చిపోయారు చూడండి, ఎంతమంది భయంకరంగా మరణించారో చూడండి. అంటే ఏం జరుగుతుంది? గతంలో ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఒక ముస్లిం అతను ప్రవీణ్ గారిని చంపేస్తాను బెదిరిస్తున్నట్టు ఒక వీడియో వైరల్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? అంటే నేను ఏమంటానంటే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి, ఎవరిని వదిలిపెట్టద్దు. వైరల్ అవుడైంది నిజమే కావచ్చు, అది కూడా నమ్ముతున్నాం మేము. ఇప్పుడు వాళ్ళని అనట్లే. ఇప్పుడు ఆయనకు అనుమానం ఉంది, అనుమానం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలి? దాన్ని కూడా చేయాలి. ఇప్పుడు కొందరు RSS అని కొందరు అంటారు, కానీ RSS లో కొన్ని సోషల్ మీడియా పేజెస్ లో కూడా జస్టిస్ ప్రవీణ్ పగడాలని హ్యాష్ట్యాగ్ నడిపిస్తున్నారు. నేనేమంటానంటే ఇక్కడ క్రైమ్ డిపార్ట్మెంట్ గురించి నేను తెలుసుకున్న విషయాలు మీకు తెలియదు, నేను అన్ని తెలుసుకున్నా. ఆయనను ఎవరు ఏమన్నా ఒకవేళ ఆయన హత్య జరిగితే మా బ్రదర్ది ప్రవీణ్ గారిది 5 నిమిషాల్లో మీరు తలుచుకుంటే ఒక 24 అవర్స్లో కనిపెట్టవచ్చు. అంత హైలీ టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీతో మీరు కనిపెట్టవచ్చు. కానీ ఇన్ని గంటలైనా సస్పెన్స్ ఏంది? సస్పెన్స్ ఏం చెప్పండి? అది నేను అనేది. కాబట్టి న్యాయం జరగాలి. ఇంకొక వ్యక్తిని ఎందుకు చంపాలి, ఎందుకు కొట్టాలి? ఇక్కడ చంపడం విషయమే కాదు, దాడులు జరుగుతున్నాయి. మా పేర్లు ఫోన్ చేస్తారు, మా ఫ్యామిలీ మెంబర్ల పేర్లు చెప్తారు, మీకు తిరిగే కార్ల పేర్లు చెప్తారు. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తాడు? ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాల్సింది. మేము బై కంప్లైంట్ ఇస్తే మీరు జాగ్రత్తగా ఉంటారు అంటారు. మేము బై కంప్లైంట్ ఇస్తే మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక్కరు వెళ్ళకండి, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్ళకండి, 4-5 వెంట తీసుకొని వెళ్ళండి. ఇదా మహాత్మా గాంధీ ఏమన్నాడు? దేశానికి నిజమైన స్వాతంత్రం ఆడపిల్ల మధ్యరాత్రి తిరిగినప్పుడు, అప్పుడు దేశానికి రాజాంతం వచ్చినట్టు.
మరి ఇప్పుడు మోగానికే స్వేచ్ఛ లేదు, మరి ఇప్పుడు స్వాతంత్రం ఏడొచ్చినట్టు. మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు కూడా తరలి రావడం జరుగుతుంది. ఏంటి అసలు ఏం జరిగింది, దీని వెనుక ఎలాంటి కారణాలు ఉన్నాయనే విషయాలు సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు, సపోర్టర్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు, అసలు ఏమైంది? చాలా వరకు అటు పోలీసులు దీన్ని యాక్సిడెంట్గానే చిత్రీకరిస్తున్నారు, మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో ఒక లా ప్రొఫెసర్గా నేను పూర్తి స్థాయిలో దీనికి న్యాయ విచారణ రిపోర్ట్ పూర్తిగా వచ్చేదాకా మనం చెప్పలేం. కానీ బట్ మాకు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఎందుకంటే పూర్తిగా అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆ ఎన్డీఏ ప్రభుత్వము ఇవాళ ఏం చేస్తుందో అందరికరికే. ఒక సనాతన ధర్మ సేన అధినేత ఉన్నాడు డిప్యూటీ సీఎంగా. సో కాబట్టి వాళ్ళ దగ్గర న్యాయం జరుగుతుంది ఆ పోలీసులతోనే మాకైతే నమ్మకం లేదు. ఖచ్చితంగా ఇవాళ ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును తట్టుతాం. తలుపు తట్టైనా సరే, సుప్రీంకోర్టు తలుపు తట్టి అయినా సరే న్యాయాన్ని పొందేదాకా ఊరుకునే సవాలే లేదండి. ఖచ్చితంగా న్యాయబద్ధంగానే పోరాడతారు ఈ విషయంలో మాత్రం 100% న్యాయబద్ధంగానే పోరాడతాం, చట్టబద్ధంగానే పోరాడతాం. ఎందుకంటే మేము యేసయ్యను, బైబుల్ను, భారత రాజ్యాంగాన్ని రెండింటినీ కూడా మేము చట్టబద్ధంగానే స్వీకరిస్తున్నాం. ఎందుకంటే అవి చట్టబద్ధమైన గ్రంథాలు అవి. కాబట్టి అవి ఇల్లీగల్ గ్రంథాలు కాదు. కాబట్టి మేము లీగల్గానే ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా అక్కడ జరగకపోతే న్యాయం సుప్రీంకోర్టుల వరకు కూడా వెళ్ళైనా సరే న్యాయం చేసుకునే దిశగా ఆలోచన చేస్తాం. ఆ దిశగా ఉద్యమ కార్యాచరణ చేస్తాం. అవసరం అనుకుంటే అన్ని డినామినేషన్లను ఐక్యం చేస్తాం. ఆల్ డినామినేషన్స్లో ఉన్న క్రైస్తవ సంఘాలన్నింటినీ ఒకటే ప్లాట్ఫామ్ మీద తెస్తాం. ఎందుకంటే ప్రవీణ్ పగడాల ఇలా కోట్లాది క్రైస్తవుల యొక్క ఆరాధ్యం. అట్లాంటి నాయకుడు, ఒక పాస్టరు, అట్లాంటి నాయకుడు కోల్పోవడం అంటే ఆశామహేష్ కాదు ఈ సమాజానికి. కోట్లాది మంది ప్రజల యొక్క శక్తి కోల్పోయినట్లు లెక్క. సో కాబట్టి ఈ శక్తిని ఎవరైతే తీసేశారో వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకి శిక్ష పడేదాకా ఊరుకునేది లేదు. ఒకవేళ ఆ ప్రభుత్వం కనుక ఫెయిల్ అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఇందులో వెనుకబోయే సవాళ్ళు అవసరమైతే ఐక్యరాజ్య సమితిని కూడా ఆశ్రయించడానికి వెనకాడమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. ఎట్లా చూస్తారు? చాలా వరకు అటు కూటమి ప్రభుత్వం హత్యగానే చిత్రీకరిస్తుంది, యాక్సిడెంట్ అని చిత్రీకరిస్తుంది, హత్య అని ఇటు చాలా మంది క్రిస్టియన్ పెద్దలు చెప్పడం జరుగుతుంది. అది ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఇప్పుడు ఏదన్నా హత్య జరిగి ఉంటే, ఇప్పటి వరకు యాక్సిడెంట్ జరిగి ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుండే. ఇలా ఏం ఎఫ్ఐఆర్ పెట్టినో తెలియదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటికి కూడా బయటికి రాలే. ఇలా ఎట్లా జరిగిందో కూడా ఒక మిస్టరీగా ఉన్నది. ఇలా ఏదో మిస్టరీ లేకుండా ఇంతమంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఉంటాడు. మామూలుగా ఎంతోమంది చనిపోతారు, ఎంతోమంది గుండెల్లో ఉంటారు. కానీ ఇలా ఏదో జరిగిందనేది లక్షల మంది క్రైస్తవుల గుండెల్లో ఆ మదిలో ఉన్నది. ఆ బాధతోనే ఇవాళ ఆయన చూస్తానికి ఇక్కడికి వచ్చిండ్రు. ముందు నుంచి ప్రవీణ్ గారు కొన్ని స్టేట్మెంట్స్ వల్ల ఇతర మతస్థులకు నచ్చకపోవడం, దాన్ని కాస్త గుచ్చుకున్నట్టు చెప్పడం వల్లనే ఇట్లాంటి సంఘటన జరిగిందని కొందరు ఆరోపిస్తారు. ఎంతవరకు నిజమంటారు? ఆయన ఉన్నట్టు చెప్పిండు. బైబిల్ని దాటిపోలే ఆయన. బైబిల్లో ఏదైతే ఉందో బైబిల్ని వ్యతిరేకించే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది తప్ప బైబిల్ ప్రేమించే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఆయన బైబిల్లో ఉన్న వాక్యాలనే ప్రజలకు తీసుకుపోయిండు. అది వేరేటోళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఈ వాక్యాల ద్వారా ఈ ఆలోచన విధానం వాళ్ళు చేసేది ఒక వాక్యం. వాళ్ళు ఎంతసేపు బైబిల్ మీద క్రైస్తవత్వం మీద బురద జల్లుతుంటే ఆయన తట్టుకోలేక ఆయన క్రైస్తవత్వంలో ఉండి అందరి క్రైస్తవుల తరపున కొట్లాడింది. కాబట్టి ఇలా ఆయన కోసం ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా రావాలి. ప్రతి ఒక్కరు ఆయనను చూసిపోవాలి. ఇట్లాంటి ప్రవీణ్ పగడాల గారు ఇంకా ఎంతోమంది తయారు కావాలి. ప్రవీణ్ పగడాల ఆయన ఆశలను చంపేస్తే అది ఎయ్యాడుతో ముందుపోదు, అది ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది. ఈ చైతన్యం ఇంకా పైకి రావాలి. ఇంకా ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. ఆయన కొట్లాడుతూనే ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులకు మేమందరం కూడా అండగా ఉంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా కొందరు ఆ ఫేస్బుక్లలో, ట్విట్టర్లో కొన్ని పోస్టులు పెట్టడం జరుగుతుంది. ప్రవీణ్ గారికి ఆపోజిట్గా వాళ్ళ గురించి ఏం చెప్తారు? అంటే చనిపోయిన వ్యక్తి గురించి ఆ విధంగా పెట్టడం కరెక్ట్ అంటారా? నేనేమంటున్నా అంటే ఒక మనిషికి గౌరవం ఇవ్వాలి. అది ఏ ధర్మం కానీ ఏ మతం కానీ. చనిపోయినప్పుడు వాళ్ళ గురించి అంత దుర్మార్గంగా పోస్టులు పెడతా ఉన్నారు. ఏం మాట్లాడుతున్నాడు అటు చనిపోయిన రోడ్డు మీద మందు దాగి చచ్చిపోయిన అంటారా? అది ఏమన్నా కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న అన్నం తింటుండా ఏమన్నా తింటుండా? చనిపోయిన వ్యక్తి మీద ఇట్లాంటి పోస్టులు పెట్టే దుర్మార్గం క్రైస్తవులు అందరూ కూడా చూస్తారు. వానికి కూడా రేపు ఇదే ఆ పరిస్థితి పడ్డప్పుడు ఏం చేస్తాం? మేము కూడా అదే పెడతాం. ఏం మాట్లాడుతున్నది అది అవసరమా? ఇట్లాంటి టైంలో రెచ్చగొట్టే మాకు అవసరమా? అట్లాంటిది ఎవరు కూడా అనొద్దు. ఏ మతాన్ని కూడా అనొద్దు, ఏ వ్యక్తిని కూడా అనొద్దు. ప్రవీణ్ గారి హత్య కేవలం రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం కోసం హత్య జరిగిందంటారా? మేము ఎప్పుడు కూడా చిచ్చు పెట్టేదానికి అవసరం లేదు. మేము ఎంతవరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము ప్రేమతో ముందుకు పోతాం తప్ప మా మీద ఎంతమంది దెబ్బలు తిన్నా, ఎంతమంది మమ్మల్ని అనగదొక్కినా కూడా దేవుని నమ్ముకొని బైబిల్ నమ్ముకొని ముందుకు పోయింది తప్ప ఎప్పుడు కూడా మేము అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు కావాలని ఇబ్బంది పెట్టి ఈ ఇష్యూలో ఏదో రాజకీయం చేయాలని కుట్ర చేస్తున్నారు తప్ప నిన్న 3 రోజులు అవుతుంది. ఇలా ఎట్లా జరిగిందో కూడా మిస్టరీగానే ఉన్నది. 3 రోజులు అవుతుంది. ఇలా అక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, అక్కడ ఉన్న
ఉన్నటువంటి హోంమంత్రి ఆమె దళితులే, అక్కడ నుండి డిప్యూటీ సీఎం ఆయన ఏంటంటే అన్ని మతాలు ఆయనే నాయ అంటాడు, వాళ్ళ భార్య క్రిస్టియన్ అంటాడు, పొద్దున్న లేస్తే ఆయన సనాతన ధర్మం అంటాడు, మొత్తం మతాలన్నీ ఆయన ఇంట్లోనే ఉంటాయి. కానీ ఇలా ఒక్కరోజు ఆడికి వచ్చి ఏమైందని చూసిపోలేదు. ఇవాళ ఇక్కడ మాకైతే అక్కడున్నట్టు ప్రభుత్వం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం నమ్మకం లేదు. మీరు లేదంటే అక్కడ ఏదైనా ఇబ్బంది జరిగితే మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తాం, వేరే సంస్థలు ఉన్నాయి హ్యూమన్ రైట్స్ని ఆశ్రయిస్తాం, వేరే సంస్థలన్నీ కూడా దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి. వాళ్ళు అక్కడ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకు అనుకూలంగా మార్చే విధంగా ప్రయత్నిస్తున్నారని మా అందరి మనసులో ఉన్నటువంటి ఆలోచన. పగడాల గారి యొక్క మృతి చాలా దారుణమైనది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులకు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు తీరని లోటు. మరి సర్వ సమాజము దీని మీద సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తరపున న్యాయం చేయాలి. క్రైస్తవ సమాజం అంతా ఎదురు చూస్తూ ఉన్నది. మరి ప్రభుత్వాలు స్పందించి క్రైస్తవులకు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. భరోసా కూడా ఇవ్వాలి. ఈ రోజుల్లో చాలామంది భయంతో ఉన్నారు. ఏం జరుగుతుందో, ఎక్కడ దాడులు జరుగుతున్నాయని చర్చలు నడిపించడానికి కూడా భయపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు ముందుకు వచ్చి మాట్లాడాలి. క్రైస్తవులు మేము భారతీయులమే, భారతదేశం పట్ల మాకు గౌరవం ఉన్నది. కాబట్టి మమ్మల్ని కూడా మీరు గుండెల్లో పెట్టి చూసుకుంటామని భరోసా ఇవ్వాలి. క్రైస్తవులందరికీ ధైర్యం చెప్పాలని ప్రభుత్వాలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం పైన మాకు ఎటువంటి నమ్మకం లేదు, ప్రవీణ్ గారి ఇది యాక్సిడెంట్ కాదు కేవలం హత్య అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న అటు హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, లేకపోతే పోలీసులు దీనిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, దర్యాప్తు చేపట్టాలి. ఒకవేళ ఇన్ కేస్ ఏపీలో ప్రభుత్వం ఫెయిల్ అయితే ఇట్లా విచారణ చేపట్టకపోతే మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపులు తట్టే అవకాశం కూడా ఉంటే న్యాయబద్ధంగా పోరాడతాం. ఈ హత్య వెనుకున్న మిస్టరీ తెలిసే వరకు మేము దీన్ని విడిచిపెట్టేది అని చెప్పేసి వినోద్ కుమార్ లాంటి వాళ్ళు కూడా అటు ప్రభుత్వానికి వినయించడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.